మా ఉద్దేశం. అండ్ ఒక ఇష్యూ, చాలా పెద్ద ఇష్యూ, ఒక సంవత్సరం క్రితం జరిగింది అతిపెద్ద ఫ్లైట్ యాక్సిడెంట్. ఇంతవరకు ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ కారణం ఏంటో తెలుసుకోవాలని యాజ్ ఎ జర్నలిస్ట్గా ప్రతిరోజు వెతుక్కుంటూనే ఉంటాం. అదే అంశం ఒక పార్లమెంట్ మెంబర్ నిన్న కేంద్ర మంత్రిని అడిగారు. అప్పుడు ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటో ఒకసారి చూద్దాం. ఎస్, అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎంక్వైరీలో ఎలాంటి ఆలస్యం జరగటం లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో క్లారిటీ ఇచ్చింది. నిన్న రాజ్యసభలో కేంద్ర పౌర విమానయాన శాఖ లిఖిత పూర్వక సమాధానంలో ఈ అప్డేట్ ని అందించింది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ రూల్స్ ప్రకారం అత్యంత పారదర్శకంగా దర్యాప్తు జరుగుతోందని కేంద్రం అంటోంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ ఎంక్వైరీ ఎప్పుడు పూర్తవుతుందో ఖచ్చితమైన డెడ్ లైన్ చెప్పలేమన్నది. విమాన ప్రమాదాల దర్యాప్తులో చాలా టెక్నికల్ అంశాలు, విదేశీ ఎక్స్పర్ట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయని, అందుకే ఫైనల్ రిపోర్టుకు ఖచ్చితమైన టైం లైన్ ఇప్పుడే నిర్ణయించలేమని వివరించింది కేంద్ర ప్రభుత్వం. విమానానికి సంబంధించిన థ్రస్ట్ కంట్రోల్ మాడ్యూల్ను ప్రస్తుతం ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ ల్యాబ్లో పరిశీలిస్తున్నామని కేంద్రం అంటుంది. ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ కారణం తేలకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 280 మంది చావుకు కారణం చెప్పలేరా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. టెక్నికల్ ఎర్రరా, మరేదైనా కుట్రకోణం ఉందా? విచారణ నిదానంగా ఎందుకు జరుగుతోంది? ఇంత పెద్ద ప్రమాదం జరిగితే ప్రాథమిక కారణమైన చెప్పలేరా అన్న చర్చ జరుగుతోంది. ఫైనల్ గా ఇటీవలే సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం అక్టోబర్ నాటికి డ్రాఫ్ట్ ఫైనల్ రిపోర్ట్ రెడీ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఎస్, దీనికి సంబంధించి మా కొలీగ్ శివ ఉన్నారు ఢిల్లీ నుంచి. శివ, ఏంటి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ ఆన్సర్ ఇవ్వటం వెనక కారణం ఏంటి? సంవత్సరం అయినా కూడా 280 మంది కాలి బూడిదైపోయారు. డెడ్ బాడీ కూడా దొరకలేదు కనీసం అంత్యక్రియలు నిర్వహించడానికి. ఒకే ఒక్కడు బతికాడు ఆ రోజు. ఎలా లక్కీగా బయటపడ్డాడు, ఎలా బతికాడు అనేది ఈ రోజు కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఒక మిరాకిల్, అతను ఒక్కడు బతికాడు. 280 మంది కాలి బూడిదైపోయిన ఈ ఘటనలో ఆ కుటుంబ సభ్యులకి న్యాయం జరిగేది ఎప్పుడు? వాళ్ళకి ఆన్సర్ దొరికేది ఎప్పుడు? 411 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? రైట్, గత ఏడాది జూన్ 12న ఈ విషయం జరిగింది. ఈ ఘటన ఎయిర్ ఇండియా బోయింగ్ విమాన ప్రమాద ఘటన జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే సమయంలో టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్లలోనే ఈ ప్రమాదం జరగడం, దాంట్లో దాదాపు ప్రయాణికులతో పాటు హాస్టల్ మీద విమానం కూలిపోవడంతో మొత్తం కలిపి దాదాపు 260 వరకు కూడా చనిపోయినట్లుగానే అధికారికంగా లెక్కలు చెప్తున్నారు. కానీ దానికి సంబంధించి విచారణ ఇప్పటి వరకు పూర్తవుతుంది అనేది ఒక ప్రశ్న అడిగారు రాజ్యసభలో ఇతర పార్టీలకు సంబంధించిన ఎంపీలు. దానికి లిఖితపూర్వక సమాధానం అనేది సివిల్ ఏవియేషన్ సహాయ మంత్రి మురళీధర్ మోహల్ ఇచ్చారు. అంటే విచారణ అనేది జరుగుతుంది కాబట్టి దీనిలో అనేకమైన టెక్నికల్ అంశాలు ముడిపడి ఉంటాయి. ఎప్పుడు పూర్తవుతుంది అనేది కూడా ఇప్పట్లో మేము చెప్పలేము అనేది కూడా ఆయన కూడా చెప్పారు. కానీ ఈ విచారణ అనేది పారదర్శకంగా కొనసాగుతుందని చెప్పారు. ఎయిర్ ఇండియా అది ఇటు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అయితే దీనికి సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతుంది కాబట్టి దానికి సంబంధించిన టెక్నికల్ అంశాలు అనేవి ముడిపడి ఉన్నాయి, ఇంకా విచారణ కొనసాగుతుందని తెలిపారు. మరోవైపు ఈ ఇంధనానికి సంబంధించిన స్విచ్ అది బటన్ అనేది ఆఫ్ ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందనే విమర్శలు అయితే వస్తున్నాయి. దానికి సమాధానం ఇస్తూ ఈ సహాయ మంత్రి ఇటు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహల్ ఈ సమాధానం ఇచ్చారు. చూడ మరి ఎప్పుడు వరకు జరుగుతోంది? ఇప్పుడు దాదాపు సంవత్సరం గడిచింది, తర్వాత మళ్ళీ 2వ నెల కూడా అయిపోయింది. అంటే 13 నెలలు గడిచినప్పటికీ ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే, సరే మీరు అంటున్నారు సహాయ మంత్రి, విమానయాన శాఖ సహాయ మంత్రి రిప్లై ఇచ్చారు. అసలు విమానయాన శాఖ మంత్రి మన తెలుగు వ్యక్తి రామ్మోహన్ నాయుడు ఆ ఫ్లైట్ ఆ రోజు కూలిపోయిన రోజు స్వయంగా స్పాట్కి వెళ్ళారు. 2 రోజుల పాటు అక్కడే ఉన్నారు. సో ఆయన ఏం చెప్తున్నారు? ఎందుకు ఇంత పెద్ద ప్రమాదం జరిగితే ఇంకా ఎంక్వైరీ కంప్లీట్ కాలేదు, ఇంతవరకు రీజనే తెలియలేదు, ఇంత టెక్నాలజీ పెరిగింది కదా, ఎప్పటికి కంప్లీట్ అవుతుంది, ఎప్పటికి చెప్పగలం అనేది కూడా తెలియదు అంటున్నారు. అంటే అనేక అనుమానాలు అయితే వ్యక్తపరుస్తున్నారు. అది ఇంధనం స్విచ్ వల్ల జరిగిందా, పైలట్ లోపం వల్ల తప్పిదం వల్ల జరిగిందా, ఇద్దరి మధ్య పైలట్ కో పైలట్ మధ్య మిస్కమ్యూనికేషన్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనేది కూడా అనేక కోణాల్లో దర్యాప్తు అయితే ఏఏఐబి చేస్తూ ఉంది. దానిలో భాగంగానే విచారణ అనేది ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుందని మేము చెప్పలేము అనేది మాత్రం సహాయ మంత్రి, ఇటు ఏవియేషన్ క్యాబినెట్ మంత్రి కూడా రామ్మోహన్ నాయుడు కూడా అదే చెప్తున్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా విచారణ కొనసాగుతుంది. దానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ కానీ అనేక సీసీ ఫుటేజ్ సంబంధించి కానీ వాయిస్ రికార్డర్స్ కానీ ఇవన్నీ కూడా వెలికి తీశారు కాబట్టి దానిలో వచ్చిన సమాచారం మేరకు ఇంకా లోతైన దర్యాప్తు అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పట్లో పూర్తి కాలేదు అని ఎప్పట్లో అవుతుంది అనేది కూడా మేము చెప్పలేము అనేది డ్రాఫ్ట్ రిపోర్ట్ అయినా ఇస్తామంటున్నారు. అదైనా ఎప్పటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి?
అది కూడా అతి త్వరలోనే వచ్చే అవకాశం కనిపిస్తుంది. 2-3 నెలల్లో దానికి సంబంధించి ఒక రిపోర్ట్ అనేది రావచ్చు అనేది అయితే ప్రాథమికంగా ప్రచారం జరుగుతుంది. కానీ అది ఎంతవరకు నిజము అనేది అది ప్రచారం మాత్రమేనా, నిజంగానే ఆ రిపోర్టు ఇస్తారా అధికారికంగా అనేది కూడా చూడాల్సింది. కానీ ప్రజెంట్ అయితే విమాన ప్రమాదంపై ఇంకా దర్యాప్తు ఎంక్వైరీ కొనసాగిస్తున్నాము. చేయండి. వీలైతే రామ్మోహన్ నాయుడు గారితో కూడా మాట్లాడితే దీనికి సంబంధించిన అప్డేట్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది. సో దాన్ని మళ్ళీ అవసరమైతే మనం బ్రేక్ చేద్దాం. ఎందుకంటే చాలా మేజర్ ఇష్యూ. పార్లమెంట్లోనే దీన్ని ఎప్పటి విచారణ ముగిస్తామో చెప్పలేము. రీజన్ ఏంటో మాకు ఇంతవరకు తెలియదు అని చెప్పడం అనేది కొంత ఇబ్బందికరమైన అంశం. ఎందుకంటే 260 మంది చనిపోయిన కుటుంబ సభ్యులు ఇంతవరకు కూడా మా వాళ్ళు ఎందుకు చనిపోయారో కూడా తెలుసుకోలేకపోవటం దారుణం కదా. ఇలా వెళ్ళారు, కరెక్ట్గా ఎయిర్పోర్ట్లో టేక్ ఆఫ్ తీసుకున్న 2 నిమిషాలకే వెళ్ళి కూలిపోయింది. అక్కడ కూలిపోయి కాలి బూడిదైపోయింది విమానం అంతా కూడా, ఎయిర్ ఇండియా. అండ్ ఆ తర్వాత ఎంతో మంది విమానాలు ఎక్కాలంటేనే చాలా భయపడ్డారు. అసలు మేము ఎప్పుడు వెళ్తాము, అంటే ఒక కారణం కూడా తెలియలేని టైంలో ఇంకా